హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ బై నరేష్. ఫ్రెండ్స్, నా పేరు నరేష్. ఈరోజు అయితే నేను దేవరా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నేను వేరే పని మీద బజార్కి వెళ్ళడం జరిగింది. బజార్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొబైల్ చూస్తే ఆ మొబైల్ అయితే దేవరా పోస్ట్ అయితే ఉన్నదన్నమాట. దేవరా మూవీలో మనకైతే ఎన్టీఆర్ గారు అయితే డబుల్ యాక్షన్లో కనబడబోతున్నారని ఒక ఈ పోస్టర్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఏంటంటే రేపు ఈవినింగు 5-4కి అయితే దేవరా ట్రైలర్ అయితే రాబోతుందట. మరి దేవరా ట్రైలర్లో ఈ ఫోటోలో ఉన్న విషయాలు ఏంటో మనం అయితే ఇప్పుడు చూద్దాము. దేవరా ఇట్లా పట్టుకొని, అంటే ఫాదర్ క్యారెక్టర్ ఇట్లా పట్టుకొని నిలబడడం, మళ్ళీ సన్ క్యారెక్టర్ ఇట్లా చూడడం, అదొక అరాచకం అనిపించింది నాకైతే. మామూలుగా అయితే లేదు. ఆ పోస్టరు కానీ ఆ ఒక చూపించే విధానం కానీ అదిరిపోయే విధంగా మనకైతే కనిపిస్తుంది. దేవరా ట్రైలర్కి సంబంధించిన పోస్టర్ అయితే ఇప్పుడు మనమే చూద్దాం. పోస్టర్ చూసి బ్రేక్ డౌన్ చేద్దాం. పోస్టర్లో ఏమున్నదంటే ఫస్ట్ ఫాదర్ క్యారెక్టర్ అయితే ఇట్లా కట్టుకొని ఇట్లా నిలబడతారు అనమాట. వెనుక నుంచి మనకైతే టైటిల్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఏమో డిఈ అవుతుంది, రెండో వైపు ఏమో రా ఉందన్నమాట. దేవరా, దే అండ్ వర, అంటే దేవరా వేరు వర వేరు, ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నట్టుగా మనకైతే ఇలా కొంచెం హింట్ అయితే కనిపిస్తుంది. ట్రైలర్ ఆన్ టుమారో 5-4 PM అని మనకైతే పోస్టర్ కనిపిస్తుంది. ఈ పోస్టర్ కానీ ఈ యొక్క లుక్స్ కానీ చూస్తూ ఉంటే కొరటాల శివ గారు అయితే మంచిగానే మనకైతే మాల్ మసాలా మూవీ అయితే చూపించబోతుండని నాకైతే అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన కాన్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా తగ్గడం లేదు. అస్సలు కొరటాల శివ గారు అయితే తగ్గడం లేదు. దేవర ముందర నువ్వెంత సాంగ్ కా నుంచి మొదలుకుంటే గ్లింప్స్ సాంగ్, సెకండ్ సాంగ్, మళ్ళీ దావుది సాంగ్, చుట్టమల్లి సాంగ్, ఈ పోస్టర్స్, ఈ ట్రైలర్ ఎలా ఉంటో చూడాలి. మరి నాకైతే అనిపించింది ఏంటి అంటే కొరటాల శివ గారు కొంచెం మిస్టేక్ చేసినట్టు అనిపించింది. ఏంటంటే మనకైతే టీజర్ గ్లింప్స్ వదిలిండి ఓకే, కానీ టీజర్ టైప్లో చిన్నగా ఒక 1.5 minute వీడియో వదిలితే మనకైతే కొంచెం హైప్ అయితే పెరుగు. డైరెక్ట్గా ట్రైలర్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది దేవరా టీం నుంచి. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే దేవరా మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది. యుఎస్ఏలో 2500 million టికెట్స్ బుక్ అయినట్టుగా మనకైతే న్యూస్ అయితే వస్తుందన్నమాట. 2500 million టికెట్స్ బుక్ అయినట్టు, అంటే యుఎస్ఏలో అది బెనిఫిట్ షోకే అన్ని టికెట్లు బుక్ అయినట్టుగా మనకైతే కనిపిస్తుంది. మరి తెలుగులో చూద్దాం, తెలంగాణలో చూసుకుందాం. నార్మల్గా అయితే సినిమా అయితే ఉండలేకపోతుందని నాకైతే అర్థమైపోయింది ఈ యొక్క హింట్ చూసేసుకుంటే. మరి వెయిట్ చేద్దాం, రేపు 5-4 వరకు చూద్దాం. తర్వాత ట్రైలర్ వేసిన తర్వాత ట్రైలర్ ఇన్డెప్త్ రివ్యూ కూడా మనం మాట్లాడుకుందాం. మరి వేచి ఉందాం. ఎప్పుడెప్పుడు ఈ గంట గడిచిన కొద్దీ గూస్ బంప్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అంటే అంత హైప్ అయితే ఇచ్చిండు కొరటాల శివ గారు. మరి సినిమాలో ఎటువంటి మాల్ మసాలా మూవీ ఉంటుందా, లేదా అటర్ ఫ్లాప్ చేస్తాడా అనేది చూడాలి. ఎందుకంటే ఇంకొకటి డౌట్ కూడా ఉంది, చూసే ఫ్యాన్స్ కానీ జనాలకు కానీ ఒక నెగిటివ్ డౌట్ కూడా ఉంది. ఏంటంటే ఈ రాజమౌళి గారితో సినిమా చేసిన ప్రతి ఒక్క హీరో కూడా నెక్స్ట్ మూవీ అటర్ ఫ్లాప్ కావాల్సిందే కదా. మరి ఈ సినిమాలో అటర్ ఫ్లాప్ చేస్తాడా, మరి మనకు మాల్ మసాలా తినిపిస్తాడా, మరి మనని ఇక్కడ కాళ్ళు ఎగరేసుకొని బయటకు వచ్చేలా సినిమా చేస్తాడా అనేది చూద్దాం, వేచి ఉందాం. ఇంతే ఫ్రెండ్స్, ఆ యొక్క పోస్టర్ రివ్యూ అయితే మీకైతే ఇచ్చేసిన నేను అనుకుంటున్నాం. మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తే వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియో కోసం వేచి ఉండండి. నేను మాట్లాడిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.